పాత నిబంధన గ్రంథంలో కృప పోయిందంటే ఒప్పుకుంటా. కొత్త నిబంధన గ్రంథం అలా కాదన్నా. ఎన్నిసార్లు పాపం చేసినా దేవుడికి క్షమిస్తాడన్నా. ఎన్నిసార్లు పాపం చేసినా దేవుడికి క్షమిస్తాడన్నా. కృప ఎప్పటి కృప, కృప ఎంబడి కృప, అత్యధికంగా అపరిమితమైన కృప ఉందన్న. రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంటుంది. పాపం ఎక్కడ విస్తరింపబడినో కృప అక్కడ అపరిమితముగా ఉంటుంది. మీకు అర్థమైంది చెప్తా. పోయిన వారం రాత్రి 8:30-9 ఆ టైంలో వైజాగ్ నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేశాడు. వైజాగ్ ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి ఒక మాట అన్నాడు. అన్నా, నేను మొదట్లో బాగా ఆత్మీయంగా ఉండేవాడిని అన్న. మాది విశాఖపట్నం, మాది వైజాగ్. నేను జాబ్ చేస్తున్నా. నేను ఆత్మీయంగా ప్రార్థనలోనో భక్తిలో ఎదిగేవాడిని. నేను పక్క వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడిని, ఆత్మీయతలో ముండిండేవాడిని, ఇతరులను ప్రోత్సహించేవాడిని అన్న. నేను ఇప్పుడు నేను పడిపోయానన్న. తిరిగి తాగుతున్నా, తిరిగి నా ఫ్రెండ్స్ అమ్మాయిలతో బయట తిరుగుతున్నానన్న. ఈరోజు నేను పాపంలో పడ్డానన్న. అయితే నేను మొదట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు స్పర్శ ఉండేది, తెలియని ఆనందం ఉండేది, సంతోషం ఉండేది. కానీ ఇప్పుడు కోల్పోయానన్న. మీ ఇన్స్టాగ్రామ్లో మీ వాక్యాలు చూస్తూ స్క్రోల్ చేస్తుంటే మీ వాక్యాలు వచ్చాయి. యవ్వనస్తులకు మీరు చెప్తున్నారన్న, మీతో మాట్లాడదామని ఫోన్ చేశానన్న. అన్న, నేను ఇప్పుడు ఎలా అన్నా దాని నుంచి బయటపడాలి? 28 ఏళ్ళు అన్న, నా వయసు అయిపోతుంది. అంటే 28 అంటే దేవుని కొరకు వాడబడలేకపోతున్నా. మొదట్లో ఇతరుల కోసం ప్రార్థన చేసేవాడిని, సంఘంలో పరిచారకుడుగా ఉండేవాడిని అన్న. ఇతరులకు సండే స్కూల్లో చిన్న చిన్న యవనస్తుల మీటింగ్లో చిన్న చిన్న వాక్యాలు చెప్పేవాడిని అన్న. గ్రామాలకు మీటింగ్స్ వెళ్ళేవాడిని అన్న. పడిపోయానన్న. ఇప్పుడు ఆనందం కోల్పోయానన్న. తిరిగి మా ఫ్రెండ్స్తో తాగుతున్నాను, తిరిగి అమ్మాయితో తిరుగుతున్నానన్న. ఇప్పుడు నేను తిరిగి నిలబెట్టగలనా అని అబ్బాయి అడిగాడు. అడిగి, అన్న మీరు ఏమనుకున్నంటే ఇంకొక ప్రశ్న అడుగుతాను అన్నాను. ఏమన్నానంటే, అన్న ఇది శరీరం, ఏం లేదా మీకు శరీరం ఉందా? ఇది శరీరం. మనకు ఆత్మ ఉంటుందా? ఏడుంది? ఇంటికాడ పెట్టారా? ఇన్నుందా? రైట్. అన్న, ఈ శరీరంతో పాపం చేశా, ఈ శరీరంతో తిరిగా, తాగా, తిరుగుతున్నా, వ్యభిచారం చేస్తున్నా, తాగుతున్నా, తిరుగుతున్నా. అవునా? ఇప్పుడు నష్టపోయిన శరీరమే కదా, ఆత్మకి ఏం కాదు కదనా. ఎందుకంటే ఒకసారి మనం మారుమనసు పొందాం, బాప్తిస్మం తీసుకున్నాం, రక్షింపబడ్డాం. రక్షింపబడిన తర్వాత ఈ ఆత్మ ఇంకా సేఫ్. ఇప్పుడు పాపం చేస్తుంది ఎంతో? శరీరంతో. ఇప్పుడు ఏం నష్టం జరిగినా శరీరానికే కదా, ఆత్మ క్షేమమే కదా అని అన్నాడు. అని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుందన్న, మీరేమంటారు దీని గురించి అన్నాడు. ఇప్పుడు తప్పు శరీరంతో తినడమో, తాగడమో, చూడటమో, బూతులో, సరసోక్తులో, నోటితో మాట్లాడతావు, సినిమాలు చూస్తావు, బూతులు చూస్తావు, సరసోక్తులు చూస్తావు, తాగుతావు, తిరుగుతావు. దేంతో చేస్తావు? శరీరంతోనా, ఆత్మతోనా? అంటే మన బ్రెయిన్ ఉందా? మన బ్రెయిన్కు మన మనసు కనిపిస్తుంది ఏమని? తాకుదాం, తిరుగుదాం, చిందులేద్దాం, డ్యాన్స్ చేద్దాం, ఓ బైక్లో ఒక 2-3 అమ్మాయిలు తిరుగుతూ బాగుంటుంది అని అనిపిస్తుంది. దేనికి అనిపిస్తుంది? మనసు, శరీరం అనిపిస్తుంది. ఈ మనసు, ఈ బ్రెయిన్ చెప్పింది, ఈ మనసు చెప్పింది, శరీరం వింటుంది. ఆత్మ వేరు. మనిషిలో 3 రకాలు ఉంటాయి, తెలుసా మీకు విషయం? శరీరం, ఆత్మ, ప్రాణం. ఈ ప్రాణం అన్న మనసు అన్న ఒకటే. కాసేపు దాని గురించి పక్కన పెట్టండి. నా పాయింట్ ఏంటంటే, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, శరీరంతో తప్పు చేసింది, శరీరంతో పాపం చేసింది శరీరానికే వర్తిస్తుంది కదా, ఆత్మకు వర్తించదు కదా. ఇప్పుడు నా ప్రశ్న, శరీరంతో తప్పు చేసినప్పుడు, శరీరంతో పాపం చేసినప్పుడు నష్టం దేనికి రావాలా? దేనికి రావాలా? మరి ఆత్మకి ఎందుకు వస్తుంది? అసలు ఆత్మకు వస్తుందా? ఇప్పుడు అబ్బాయి అడిగాడు, వైజాగ్ ఉన్నాడు అబ్బాయి. అన్నా, ఆత్మకు రాదు కదన్నా, ఆత్మ సేఫే కదన్నా, ఇక నేను శరీరంతో ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు కదన్నా అని అడిగాడు. ఇప్పుడు నేను ఆ అబ్బాయికి అర్థమైందనుకో మాట చెప్పా. బ్రదర్ మీ పెళ్ళి అయిందని అడిగా. కాలేదన్నా, 28 ఏళ్ళు అన్న. చేసుకుంటారా అన్నాడు. ఎందుకు చేసుకోమన్నా? చేసుకుంటానన్నా అన్నాడు. సరే, చేసుకున్న తర్వాత నీ భార్య తప్పు చేస్తావు అనుకో, నువ్వు ఇంట్లో చికెన్ బిర్యానీ తింటావా అన్న. అర్థం కదా? తప్పు చేసేదెవరు? నీ భార్య కదా. మరి నువ్వెందుకు తినవు? ఆమె తప్పు చేసి నీకెందుకు? సరే, నీ భార్య పాపం టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఒకేసారి 3 వచ్చినాయి అనుకోండి. కాసేపు తప్పుగా అనుకోక బ్రదర్, మళ్ళీ వచ్చినాయని 3 అనుకోవచ్చు అనుకో. ఇట్లా మొత్తం చేతి నిండా పెట్టారు ఏంటి? క్యాన్లా. ఇప్పుడు ఆ క్యాన్లా చూస్తూ బిర్యానీ తింటావా నీ భార్య ముందరా అని అడిగా. నువ్వు ఎలా ఉంటావని అడిగా. ఎలా ఉంటాడు? మన యోహానన్న కూతురుకు పాపం టైఫాయిడ్ ఏదో జ్వరం వచ్చింది, క్యాన్లా పెట్టుకో పాపం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆనందంగా తింటారా? వండుకొని తింటారా? ఎందుకు తినలేరు? వచ్చింది ఆ పాప కదా, ఏం వాళ్ళు తినచ్చుగా? తింటారా? చల్లేదా? కుటుంబంలో ఒకడు తప్పు చేస్తే ఆ బాధ, వేదన అందరి మీద ఎలా పడుతుందో, మన శరీరం చేసిన తప్పును బట్టి మన అంతరంగం ఉన్న ఆత్మ నలిగిపోతుంది, క్షోభ అనుభవిస్తుంది, వేదన పడుతుంది. అర్థమవుతుందా? ఈ ఆత్మ భరిస్తుంది, వేదన పొందుతుంది. మీకేమైనా అర్థమవుతుందా? సరే, మీకు ఇంకా అర్థం చెప్తా. వేడి నీళ్ళు తీసుకొని పోయి ప్లాస్టిక్ డబ్బాలు పోసారనుకో, ప్లాస్టిక్ డబ్బా ఏమవుతుంది? మెల్ట్ అవుతుంది. అవునా? మన ఆత్మ కూడా అంతే. ఈ శరీరానికి కనుక పాపాన్ని అంటిస్తే మన లోపల ఉన్న ఆత్మ మెల్ట్ అవుతుంది, మదన పడుతుంది, వేదన పడుతుంది. తప్పు చేసావురా, ఎందుకురా అమ్మాయితో మాట్లాడావు, ఎందుకురా తాగావు, ఎందుకురా తిరుగుతున్నావు, ఎందుకురా అబ్బాయితో తిరుగుతున్నావు, ఎందుకు తిరుగుతున్నావు అని నీ ఆత్మ మెల్ట్ అవుతుంది. తప్పు చేసావు అని రోధిస్తుంది. అర్థమవుతుందా?
అందుకనే శరీరంతో చేసే తప్పు శరీరానికే, ఆత్మతో చేసిన దానికి ఆత్మకే అని విడగొట్టాకండి. మనం చేసే ప్రతి దానికి లెక్క అప్పగించే రోజులు ఉన్నాయి, కాబట్టి మర్చిపోకండి.